శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. క్రూర మనస్కులౌ పతుల కొల్చి వసించిన మంచివారికిన్ వారి గుణంబె పట్టి చెడువర్తన వాటిలు మాధురీ జలోదారలు గౌతమీముఖ మహానదులు అంబుతి కూడినంతనే క్షారము చెందవే మొదలి కట్టడలన్నీయు తప్పి భాస్కర. చాలా చక్కటి ఉదాహరణతో తెలియచేస్తున్నాడు మనకి. తీయని జలాలతో నిండి ఉండేటువంటి గోదావరి మొదలైన మహానదులు సముద్రంలో కలవంగానే వాటి తీయదనాన్ని వదిలేసి సముద్రపు నీటితో కలిసి ఉప్పగా మారుతాయి. అట్లాగే చెడ్డ బుద్ధి కలిగినటువంటి రాజుని కొలిస్తే, ప్రభువుని నాయకుణ్ణి కొలిస్తే మంచివాళ్ళు కూడా తమ తమ మంచి గుణాలను వదిలేసి ఆ రాజులు ఆ ప్రభువులు చెప్పినట్టుగా చెడు నడత కలిగిన వారవుతారని లోకరీతిని తెలియచేస్తున్నాడు శతకకారుడు.